మీకు అందరికి తెలిసిందే, నా పేరు దినేష్, మా మచ్చా పేరు జయచంద్ర. ఒరే బిట్టు 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 ఆడ బాగాలేదంటే ఈడ పెడతాం, ఈడ బాగుందంటే ఆడ పెడతాం. మీకు తెలిసిందే, నా పేరు దినేష్, మా మచ్చా పేరు జయచంద్ర. మేమిద్దరం 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. మేము అనేక ట్రిప్పులు వెళ్ళినాం. ఊటీ, గోవా, మురుడేశ్వరు, మంగళూరు, అసలు చెప్పలేని ట్రిప్పులు వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము వారణాసి వచ్చాము. మేము ఒకరోజు కూర్చొని ప్లాన్ వేసాం. థ్యాంక్ యూ. మాకు ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాం ఎక్కడ పోదాం మచ్చా అని చెప్పేసి. మా వాడు ఏం చెప్పినాడు, కన్యాకుమారిను, ధనుష్కోటి, మళ్ళీ ఇంకేమి రా మధ్యలో అదే రామేశ్వరం, వీడికి పోదాం అని చెప్పినాడు. మళ్ళీ అట్లా కాకుండా నేనేం చెప్పినాను, నేపాల్, సిక్కిం పోదాం మచ్చా అని చెప్పిన. ఈయన కూడా ఏమనుకున్నాడు, సరే అట్లా పోతా మనం కాశీకి కూడా పోదాం అనుకున్నాం. కాశీకి కూడా వెళ్ళొచ్చాం. కాశీకి వెళ్ళి కాశీ నుంచి ఇప్పుడు నేపాల్కి వచ్చినాము. నేపాల్లో ఇప్పుడే మేము ఇంకా ఇక్కడ తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు సోఫారు. మచ్చా నీకు ఎట్లా అనిపించింది వారణాసి? ఓకే మస్ట్ విజిట్ ప్లేస్ లైఫ్ లో వన్స్ ఇన్ వైల్ కాకుండా వన్స్ ఇన్ లైఫ్ అన్నట్టు విజిట్ చేయాలి. నువ్వు ఎప్పుడైనా నీ లైఫ్ లో చూసినావు అన్ని గుళ్ళు అడుగునా? గుళ్ళు అసలు ఎంత పాతదంటే అంత పాతది. వేల సంవత్సరాల క్రితం కడేటట్టున్నారు అంతా. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, పురాతన కట్టడాలు. ఇంకోటి ఏమంటే ఆ కట్టడాలు చూస్తేనే వాళ్ళు ఎలా కట్టారు అనేది ఒక ఆర్కిటెక్చర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవును. ఇప్పుడు మనం ఇండియా నుంచి నేపాల్కి వచ్చినాం కదా, ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ నీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాడికి టోకరా ఇచ్చేది ఎక్కడైనా టోకరా వేస్తారు ఇక్కడ ఉందన్నమాట. ఎలా అంటే మీరు మోసపోవడానికి ఈజీగా చిక్కారంటే ఇంకా మోసం చేసినట్టు. లేదు మనం ఓన్గా మన 6th సెన్స్ లేదంటే కామన్ సెన్స్ ఒకటి అప్లై చేసుకొని కొంచెం కామన్గా నెమ్మదిగా కానీ ప్రొసీడ్ అయినామంటే మనకి ఏమవుతుంది అంటే ప్రాసెస్ అంతా ఫుల్గా జరుగుతుంది. చూసారా, మాకు ఒక బ్రోకర్ గాడు ఒక 6,000 వేసేద్దాం అనుకున్నాడు బ్యాండ్. మనం ఎంత 2,000 కవర్ చేసినాం మచ్చా? మ్యాక్సిమం 3,000 లోపల వచ్చాయి. ఏంటి కస్టమ్ డ్యూటీ, ఆన్ రోడ్ పర్మిట్, వెహికల్ కాబట్టి 5 డేస్కి అది 5 డేస్కి. అందులో ఇన్సూరెన్స్ కవరు అన్నీ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరు విజిట్ చేయాలని కూడా ఇది ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది. మీరు ప్రీ ప్లాన్డ్ లేకున్నా కూడా మా మచ్చా చెప్పినట్టు కొంచెం కామన్ సెన్స్, కొంచెం అలర్ట్గా ఉంటే మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. మీ పాకెట్లో ఉన్న డబ్బులు కొంచెం సురక్షితంగా ఉంటాయి. ఇప్పుడు మేము కూడా మాకు 2 అవకాశాలు వచ్చినాయి. ఒకటేంది 6,000 పట్టేసేది, ఇంకొకటేమో దాంట్లో హాఫ్ కన్నా తక్కువ చేశాడు. మేమే ఆ ఏజెంట్కి ఇంకో 100 రూపీస్ ఎక్కువ ఇచ్చినాం. వాడు అడిగింది 200, బట్ ఇంకొక 100 రూపీస్ ఎక్కువ ఇచ్చినాం. విషయం అది. సో మేము ఇక్కడ నేపాల్కి వచ్చినాక మాకు అర్థమైంది ఏంటంటే, మేము మళ్ళీ నైటే రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఇది ఫుల్ హిల్ ఏరియా. సో డ్రైవింగ్ కొంచెం స్లోగానే చేసి ఆడ ఈవినింగ్ రీచ్ అయ్యి హోటల్ చెక్-ఇన్ అయ్యేసి కొంచెం రిలాక్స్ అయ్యి, ఎందుకంటే నిన్న రెస్ట్ ఎత్తుకున్నాం కదా, నిన్న కార్లోనే రెస్ట్. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బాగా కొంచెం బాడీకి కూడా కొంచెం స్ట్రెయిన్ కాకుండా చేసి బాగా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకో 2-3 డేస్ ఉందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుందో చూడాలి. ఏం మచ్చా? 2 డేస్ ఇట్లా ఉంటాం. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ మేము ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్కి వెళ్ళేదైతే 1 డే అక్కడ స్టే తీసుకుంటాము. అండ్ మార్నింగ్ ఏదైతే విజిట్ చేయాలనుకుంటామో అది విజిట్ చేసిన తర్వాత రిటర్న్ అవుతాం. ఎక్కడికి? నేపాల్ కాఠ్మాండూకి రిటర్న్ అయిన తర్వాత అక్కడ ఏం చేయాలో చేసుకునేసి, అంటే చూడాల్సింది అండ్ షాపింగ్ మెయిన్ అన్నారు ఇక్కడ. సో కాఠ్మాండు ఆర్ పోఖ్రా, ఈ 2 ప్లేసెస్లో షాపింగ్ అనేది ఫేమస్. సో ఎక్కడైతే వీలు పడుతుందో అక్కడ షాపింగ్ అండ్ ఇక్కడ ఏది ఇంపార్టెన్స్ ఉందో షాపింగ్ చేసేటప్పుడు అదంతా కవర్ చేసుకునేసి తర్వాత ప్లాన్ చేస్తాం ఏమనేది. చలి ఎట్లున్నది? ఓకే, అంటే మనకి ఇంతైతే ఎప్పుడు రాదు అలాంటి డిగ్రీస్. ఇప్పుడు వచ్చి మినిమం వరకు అయితే 6-7 డిగ్రీస్ వరకు అయితే వచ్చింది. మనకి ఎప్పుడు రాదు ఆ 6-7 డిగ్రీ. మనకైతే అంటే 15 ఉంటుంది. మనకైతే పొద్దున్న లేచి నాకు చూస్తే కార్ మీద అంతా మంచు పట్టిపిండి. అది ఏ గుడ్డ వేసి తుడిచినా, వైపర్ వేసి తుడిచినా, ఏమేసి తుడిచినా పోలా.
దానికే గడ్డ కట్టిండదంటే మన పరిస్థితి ఏం చెప్పా. మనం కూడా లోపల కొంచెం గడ్డ కట్టినాం. దానికోసం ఎండ మనకి మంచి నా ఓపెన్ సన్లైట్లో నిలబడుకొని మాకు కూడా ఒక అవకాశంగా తీసుకొని మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. ఏం మచ్చా, ఓవరాల్ ఇక్కడ వరకు సూపర్ గుడ్ వరకు ఓకే, నో బ్యాడ్ కమెంట్స్. అంతే. ఇప్పుడు వరకు పాకెట్కి దెబ్బ తీసుకునేది లేదు, కొంచెం అలర్ట్నెస్తో ఉన్నాం అంతే. ఓకే.